హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తిరుమలలోని వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం జీవితం ధన్యమైనట్టు భావిస్తారు. ఏడుకొండలపై వెలసిన ఈ దేవుడిని దర్శించుకోవడానికి భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది వస్తుంటారు. తిరుమల తిరుపతి చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇదిలా ఉండగా వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలోని గర్భగుడిలో కూడా అనేక వింతలకు నిలయం. ఇక వెంకటేశ్వరుడి విగ్రహానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. 1800లో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేశారు. అప్పటి రాజు దేవాలయం ముందు 12 మందిని చంపి వేలాడదీశాడని దోష నివారణ కోసం ఆలయాన్ని మూసివేసినట్లు చెబుతారు. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిశారని తెలుస్తుంది. తిరుమల మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారి తలపై కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. అస్సలు చిక్కుపడదని అంటుంటారు. తిరుమల టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు జాకెట్లు కూడా వేసుకోరు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భగుడిలో ఉండే పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరాలతో పాటు ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలీదు. గుడిపైన శిల్పాల్లో నంది విగ్రహం కూడా ఉంటుంది. దీంతో ఇది వైష్ణవాలయం కాదు, శైవక్షేత్రం అన్న వాదన కూడా వినిపిస్తుంది. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటికి తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామివారి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.